జీవీటీవీ న్యూస్ మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ గట్కేసర్ మున్సిపల్ సర్కిల్లో నూతనంగా ఏర్పాటు చేసిన మహారాజా రెస్టారెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మేడ్చల్ నియోజకవర్గం డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ పాల్గొని ఈ రెస్టారెంట్కు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండ్ల బాలరాజ్ గట్కేసర్లో ఈరోజు మహారాజా రెస్టారెంట్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రెస్టారెంట్ వినియోగదారులను విశేషంగా ఆకర్షించాలని, దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని వారన్నారు. ఈ సందర్భంగా వారు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేశారు. గట్కేసర్ పరిధిలో ఆహార ప్రియుల కోసం మహారాజా రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రెస్టారెంట్ యాజమాన్యం, రాజకీయాలకు అతీతంగా పలు పార్టీల ముఖ్య నేతలు, ప్రముఖులు పాల్గొన్నారు. నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ గట్కేసర్ ప్రజల ఆదరణను ఈ రెస్టారెంట్ పొందాలని వారు ఆకాంక్షించారు. ఓపెన్ చేస్తే మళ్ళీ గట్కేసర్ పట్టణంలో భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకి నరేంద్ర మోడీ గారు సుపరిపాలన దినోత్సవాన్ని వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా అన్ని పార్టీలను ఐక్యం చేసి సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడిపినటువంటి మహనీయుడు ఇవాళ వాజ్పేయి గారు. భారత మాత గర్వించే బిడ్డ. ఇలా భారత జాతి వాజ్పేయి గారి పేరు వింటేనే పులకించిపోతుంది. అట్లాంటి మహనీయుడు అధికారంకి వచ్చిన తర్వాత అనేక రకాల సంస్కరణలు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు రోడ్లని మొట్టమొదటిసారిగా అందించిన మహనీయుడు. ప్రపంచమంతా వేగంగా పోతున్నప్పుడు ఇంకా మనం థర్డ్ వరల్డ్ కంట్రీ లాగా పేద దేశంలాగా ఉండొద్దని చెప్పి నేషనల్ హైవేస్కి శ్రీకారం చుట్టిన మహనీయుడు. ఇవాళ సెల్ ఫోన్ విప్లవం తెచ్చిన మహామనిషి. ఇవాళ అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ అనేక రకాల పార్టీలలో అనేక రకాల వైరుధ్యాలు ఉన్నప్పటికీ కూడా ఎఫెక్టివ్గా మంచి పరిపాలన అందించినటువంటి నాయకుడు వాజ్పేయి గారు. ఇలా వాజ్పేయి గారి వాగ్దాటి, వాజ్పేయి గారి దేశభక్తి, వాజ్పేయి గారి కమిట్మెంట్ ఇవాళ ఈ జాతి ఈ తరాల తెలవాల్సిన అక్కడ ఉంది. కాబట్టి వారి స్ఫూర్తి, వారి యొక్క నిజాయితీ, వారి కమిట్మెంటు, వారి పని విధానం అంతా కూడా ఈ తరాలకు ఆదర్శంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలా గట్కేసర్ పట్టణంలో ఆయన శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని చేసిన కార్యక్రమానికి మా నాయకులందరికీ ధన్యవాదాలు. మా బాలరాజు గారు మహారాజా రెస్టారెంట్ని గట్కేసర్లో ఈరోజు ప్రారంభించుకున్నారు. మంచిగా నడవాలని, కస్టమర్స్ని మంచిగా ఆకర్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది దినదినం అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటాం. మహారాజా రెస్టారెంట్ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, మా మున్సిపల్ అధ్యక్షుడు మైపారెడ్డి గారు, రూరల్ అధ్యక్షుడు బసవరాజు గారు, మిగతా నాయకులు అందరూ కూడా, రామోజీ గారు, మా సీనియర్ నాయకులు రామోజీ గారు, శ్రీరామనారాయణ గారు, మిగతా కాంగ్రెస్ నాయకులు జంగయ్య యాదవ్ గారు వచ్చారు, లోకల్ మున్సిపల్ చైర్మన్ మురళీ పవన్ జంగయ్య యాదవ్ గారు, సో మిగతా కౌన్సిలర్స్, మిగతా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి నన్ను ఆశీర్వదించిపోయారు. నీ వ్యాపారం మంచిగా జరిగి నువ్వు అభివృద్ధి కావాలని చెప్పి ఆశీర్వదించుకొని వాళ్ళందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. అదేవిధంగా నాకు సహకరించి ఇక్కడ వచ్చినటువంటి ప్రెస్ మిత్రులకి, మీడియా మిత్రులందరికీ కూడా, పోలీసు వాళ్ళకు కూడా నేను పేరున నమస్కారం తెలియజేస్తున్నాను.